నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో జరిగిన తుప్పు స్కామ్ కి సంబంధించి అందరూ తుప్పు వదిలిస్తాం. 40 లక్షల ఆదాయం పైబడిన వారు జీఎస్టీ కట్టాలి. కట్టని వారిని గుర్తించి చర్యలు తీసుకుంటాం. విశాఖ జోన్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ ఆనంద్ కుమార్ వెల్లడి. 108 పై మాట్లాడే అర్హత వైసీపీకి లేదు. పబ్లిసిటీ పిచ్చితో ప్రజల ప్రాణాలు కాపాడుతున్న 108 అంబులెన్స్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసత్య ఆరోపణలు చేస్తోంది. విమర్శించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ కూనీ చేస్తోంది. మంచి పాలన అందించే కాంగ్రెస్ కు అండగా నిలవండి. ఏపీ యువజన కాంగ్రెస్ ఎన్నికలకు 7 నుంచి నామినేషన్ల స్వీకరణ. జెడ్ఆర్ఓ త్రిభువన్ పిలుపు. వార్తల్లోని వివరాలు. పబ్లిసిటీ పిచ్చితో ప్రజల ప్రాణాలు కాపాడుతున్న 108 అంబులెన్స్లపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసత్య ఆరోపణలు చేస్తోందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు విమర్శించారు. ఎన్డీఏ కూటమి ఏడాదిన్నర పాలనలో 108, 104 అంబులెన్స్లను ప్రక్షాళన చేసి పాత వాటి స్థానంలో కొత్తవి సమకూర్చిందని ఆయన తెలిపారు. సోమవారం ఉదయం రుయా ఆసుపత్రి అత్యవసర విభాగాన్ని జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తో కలిసి పరిశీలించారు. వైద్యం సక్రమంగా అందుతున్నదా, అంబులెన్స్లు సమయానికి వస్తున్నాయా అంటూ రోగులను ఎమ్మెల్యే అడగగా సక్రమంగా వైద్యం సమయానికి అంబులెన్స్లు వస్తున్నాయని చెప్పారు. అనంతరం అంబులెన్స్ల కండిషన్ ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, డాక్టర్ హరిప్రసాద్లు పరిశీలించారు. తిరుపతి జిల్లాలో 41 అంబులెన్స్లు, తిరుపతి నియోజకవర్గంలో 8 అంబులెన్స్లు పూర్తి కండిషన్ తో తిరుగుతున్నాయని 108 జిల్లా కోఆర్డినేటర్ సురేష్ తెలిపారు. అలాగే 104 అంబులెన్స్లు కూడా పూర్తి కండిషన్ తో ప్రజలకు అందుబాటులో ఉన్నట్లు 104 జిల్లా కోఆర్డినేటర్ రాజేష్ వివరించారు. అంబులెన్స్లు పూర్తి కండిషన్ తో రోగుల సేవలో పనిచేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 108, 104 అంబులెన్స్లపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అనుభవం లేని అరవిందో సంస్థకు 108, 104 నిర్వహణ కట్టబెట్టి వాటిని షెడ్లకే పరిమితం చేశారని ఆయన ఆరోపించారు. వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 150 నుంచి 11 స్థానాలకు ప్రజలు పరిమితం చేసినా ఆ పార్టీ నాయకులకు జ్ఞానోదయం కలగడం లేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షుడు రాజారెడ్డి, హెచ్డీఎస్ సభ్యులు మునుస్వామి, వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం అయ్యంగార్, గంగమ్మగుడి పాలక మండలి సభ్యులు మధులత, హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇది కేవలం పచ్చి అబద్ధాలు, పబ్లిసిటీ కోసం రోజు ఒక అబద్ధం చెప్పుకోవడం జరుగుతోంది. ఈరోజు మీ 5 సంవత్సరాల్లో అమరావతికి పునాదులేసి బిల్డింగులు కట్టినవి దాన్ని అంతా చెట్లు మొలిచేదాకా చేశారు. తిరిగి వచ్చిన 6 నెలల ఎన్డీఏ కూటమి ఏర్పాటైన 6 నెలల నుంచి ఈ సంవత్సర కాలంలో అన్నీ కూడా ఈరోజు ఐకానిక్ టవర్లు అన్నిటి చేసి రాబోయే 2008 పూర్తి డిసెంబర్ నాటికల్లా అమరావతి రాజధాని అన్ని సౌకర్యాలతో తయారు చేసేదానికి మా ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కుంటుపడిన ఆగిపోయిన పోలవరాన్ని కూడా పరుగులు తీసి మీ 5 ఏళ్లలో కనీసం పూర్తి చేశారా మీరు ఆలోచించుకోండి. దాన్ని కూడా ఇంకా 1 ఇయర్ సంవత్సర కాలంలో 2007 డిసెంబర్ కంతా దాన్ని కూడా పోలవరం పూర్తి చేసి ప్రజలకు ఉత్తరాంధ్రకు నీళ్లు ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటోంది. ఇంత మంచి పనులు చేస్తూ ఉంటే కూడా దుష్ప్రచారం చేస్తున్నారు, రోజు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్టు వచ్చి నిన్న ల్యాండ్ అయింది. అది కూడా మా ప్రతిష్ట మేమే చేసామన్నారు. మీ ప్రతిష్ట ఒక్కటి పూర్తయిందా? మొదలుపెట్టింది అయిందా? హాస్పిటల్స్ మొదలుపెట్టారు, అవి అయిందా? ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చేస్తామనేసి అంటే దానికి కూడా హాస్పిటల్ అమ్మేస్తున్నారు అనేసి పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. ఈ అబద్ధాలు చెప్పి ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి బాగా పిచ్చి ముదిరింది. మెంటల్ హాస్పిటల్లో చేర్చే అవకాశాలు తొందరలోనే ఉన్నాయి. ఖచ్చితంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి మాటలు, వైఎస్ఆర్సీపీ నాయకుల మాటలు నమ్మే పరిస్థితుల్లో లేవు. ప్రజల పక్షాన ఎన్డీఏ కూటమి పనిచేస్తూ ఉంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అన్నింటినీ కూడా నెరవేరుస్తున్నారనేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏది కూడా ప్రజలకు సహకరించి ప్రజలకు మేలు చేసే ఒక్క పని కూడా జరగని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈరోజు 104, 108ల మీద సాక్షి పాంప్లెట్లో ఒక కథనం రచించారు. 108లు మూలబడ్డాయి, 104లు మూలబడ్డాయని. మీరే ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఆరణి శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ 104, 108 చూస్తున్నాం.
అవి ఆధునీకరించి తిరిగి గాడిలో పెట్టి 104 సర్వీసెస్ పల్లె ప్రజలకు అందుబాటులో ఉండేలాగా డాక్టర్లు అలాగే అందులో ఉన్న ఈసీజీ బ్లడ్ టెస్ట్లే కాకుండా రాబో జూలైలో దాదాపు 41 టెస్టులు గ్రామానికి చేరాలి, గ్రామ ప్రజలకు అందాలి. వాళ్ళు వచ్చి అవి చాలా కాస్ట్లీ, బయట చేయించుకోలేరనే ఉద్దేశంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యం మహాభాగ్యమని ఈ 108 సర్వీసెస్ని ఏదైతే మూలపడి కుంటుపడిపోయినాయో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈరోజు వాటన్నిటిని కూడా దాదాపు 42 108 మన తిరుపతి జిల్లాలో అలాగే 41 104 సర్వీసెస్ని ఇస్తున్నాయి. వాటికి ఒకసారి నేను అడుగుతున్నాను వైఎస్ఆర్ నాయకుల్ని, మీరు కరెక్ట్గా వాళ్ళకి జీతాలన్నా ఇచ్చారా? ఈరోజు మన మీడియా మిత్రులు కూడా వాళ్ళతో కూడా ఇంటర్వ్యూ చేయాలి. ఎందుకంటే 108 104 కూడా మూలపడిపోయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళకు ఈవెన్ జీతాలు కూడా రాని పరిస్థితి. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు పర్ఫెక్ట్గా జీతాలు వస్తున్నాయి. అవి మేం చెప్పడం కాదు, మన మీడియా మిత్రులే 108 104 సర్వీసెస్ ఇక దాంట్లో ఉద్యోగస్తులు కూడా కనుక్కోవాలని మేము కోరుకుంటాం. తిరుపతి నగరంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల పెండింగ్ పనులు బకాయిలు మార్చిలోపు చెల్లించాలని, లేకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులకు సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాల పన్ను బకాయిల చెల్లింపులపై రైల్వే, దూరదర్శన్, ఈఎస్ఐ, నేషనల్ సంస్కృత యూనివర్సిటీ, ఆదాయ పన్ను శాఖ, టీటీడీ, స్విమ్స్, తెలుగంగా, ఆల్ ఇండియా రేడియో, కమర్షియల్ ట్యాక్స్, పోలీస్, యూత్ హాస్టల్, ఎస్పీయూ, మహిళా వర్సిటీ, వెటర్నరీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, విద్యుత్ శాఖ, డిఆర్డీఏ తదితర విభాగాల అధికారులతో మంగళవారం కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి ఎక్కువ పనులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. నగరంలో ప్రజలకు అవసరమైన రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, పారిశుద్ధ్య నిర్వహణకు నిధులు తక్కువగా ఉన్నాయని తెలిపారు. మార్చిలోపు అధికారులు పెండింగ్ లో ఉన్న బిల్లులు అందరూ చెల్లిస్తే నగరంలో అభివృద్ధి పనులు చేసేందుకు వీలుంటుందని తెలిపారు. పన్ను బకాయిలు చెల్లించని ఎడల డ్రైనేజీ, నీటి సరఫరాలను తొలగిస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో జరిగిన తుక్కు స్కామ్ కి సంబంధించి అందరి తుప్పు వదిలిస్తామని విశాఖ జోన్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ ఆనంద్ కుమార్ హెచ్చరించారు. 40 లక్షల ఆదాయం పైబడిన వారు జీఎస్టీ కట్టాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 లక్షల ఆదాయం పైబడిన వారు జీఎస్టీ కట్టాలని, ట్యాక్స్ కట్టే వారి సంఖ్య పెంచుతామన్నారు. కట్టిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీపై రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తున్నామని, జీఎస్టీని అందరూ సక్రమంగా చెల్లించడం ద్వారా పన్ను శాతం తగ్గించడంతో పాటు దేశాభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. ఈ తుప్పు అన్నీ వదిలిపోయే రోజు చాలా త్వరలో రాబోతా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే పన్ను రేట్లు ఎక్కువ ఉంటాయో 28%, 40% ఉంటాయో దాన్ని ఎగ్గొట్టడానికి ఎక్కువ ఇన్సెంటివ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఉంది. గోల్డ్ ధరలు పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వం ఏం చేసింది, దాని మీద ఆంక్షలు జరిగింది. అంటే ఒకప్పుడు సిగరెట్స్ మీద మీకు తెలుసో లేదో కొన్ని సంవత్సరాల క్రితం 300% పన్ను ఉండేది. 300% పన్ను ఉంటే దాన్ని ఎగ్గొడితే షార్ట్ కట్లో డబ్బులు సంపాదించవచ్చు కదా. మీరు చెప్పిన తుక్కు కానీ, మీరు చెప్పిన తుప్పు కానీ, మీరు చెప్తున్న సిగరెట్లు కానీ, ఇంకా ఏదైనా కానీ ఎగ్గొట్టడానికి షార్ట్ కట్లో డబ్బులు సంపాదించాలనే దురాలోచన ఉన్నవాళ్ళు, దూరాలోచన చేసే పనికి ప్రభుత్వం ఆంక్షలు విధించడమే కాదు, చట్టంలో సెక్షన్ 132(1)(5) ప్రకారం అది నాన్ బెయిలబుల్ వారెంట్తో అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎన్నో అరెస్టులు జరిగినాయి కూడా. దొంగ ఇన్వాయిస్లు అంటే వ్యాపారం చేయకుండా వ్యాపారం చేసినట్టు, పన్ను కట్టకుండా కట్టినట్టు చూపించి టర్నోవర్ని కేవలం ఇన్వాయిస్ల్లో మాత్రమే ప్రింట్ చేసి బ్యాంకుల్లో మీరు నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని లోన్ల రూపంలో తీసుకుని తిరిగి కట్టకుండా ఉండే కంపెనీస్ కూడా ఉన్నాయి. అటువంటి కంపెనీస్ మీద నేను అడిషనల్ కమిషనర్గా ఉన్నప్పుడే హైదరాబాద్లో చర్యలు తీసుకోవడం జరిగింది. 2400 కోట్లు, 246 కోట్ల పన్ను వాళ్ళు కట్టకుండా చూపించినప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆ విధంగా ఇప్పుడు మాకు DGGI అని ఉంది, అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. వాళ్ళ శాఖలు మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఒక రీజన్లో ఉన్నది, విశాఖపట్నంలో ఉన్నది, ఇంకెక్కడ ఉన్నాయి, విశాఖపట్నం, విజయవాడలో ఉన్నాయి. వాళ్ళు డేగ కన్నులు వేసుకొని చూస్తుంటారు. మాకు డేటా వస్తుంది ఢిల్లీ నుంచి, ఎవరెవరు ఇటువంటి పన్ను ఎగవేతలకు చేపడుతున్నారో, ఇలా ఎవరెవరు ఇటువంటి అక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళ మీద తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. ఆ GST అవగాహన కోసం నేను రేపు శ్రీశెట్టి వెళ్తున్నాను. శ్రీశెట్టి మీకు తెలుసు కదా, 7,000 ఎకరాల్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారికి 7,000 ఎకరాలు ఇచ్చారు. అక్కడ మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి, ఎక్స్పోర్ట్ ఉంది, డొమెస్టిక్ లైన్స్ ఉన్నాయి. అక్కడ GST చట్టం మీద అవగాహన కల్పించడానికి అక్కడికి వెళ్తున్నాను. ప్రొద్దుటూరు కూడా వెళ్తున్నాను సోదరా.
ప్రొద్దుటూరు నేను 9వ తారీఖు వెళ్తున్నాను జిఎస్టీ అవుట్రీచ్ కోసం, తర్వాత అనంతపురం మరి 10వ తారీఖు వెళ్తున్నాను. ఆ విధంగా నేను విశాఖపట్నం నుంచి మొదలుపెట్టి విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం వచ్చి, రాజమహేంద్రవరం నుంచి విజయవాడ వచ్చి, కాకినాడ కూడా వెళ్ళి, కాకినాడ నుంచి నెల్లూరు వచ్చి, నెల్లూరు నుంచి తిరుపతి వచ్చి, మళ్ళీ తిరుపతి నుంచి ఇప్పుడు చెప్పిన ప్లేస్కి వెళ్తున్నాను. అవగాహన తప్పకుండా కల్పిస్తాం, అది మా ధర్మం. మాకు ఎవరు ఉదాహరణ? ప్రధానమంత్రి గారే జిఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నటువంటి నెల రోజులు తిరగకుండానే చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన్ని కర్నూలు తీసుకొచ్చి జిఎస్టీ అవగాహన సదస్సు ఏర్పాటు జరిగింది. ఆ స్ఫూర్తినే మేము ముందు కొనసాగిస్తూ తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తోందని, అన్నదమ్ములు కలిసి జీవిస్తున్న వారి మధ్య కుల మతాల పేరుతో చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తోందని జేఆర్ఓ ట్రిబ్యునల్ మండిపడ్డారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యాన్ని భూస్థాపితం చేస్తోందన్నారు. దేశ ప్రజలు ఏం తినాలి, ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, ఏ మతం అనుసరించాలి అని తానే నిర్ణయిస్తోందని ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పాలన దేశానికి అత్యవసరమని, దీనిని గుర్తించి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువజన కాంగ్రెస్ లో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్ర రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఎన్నికలు నిర్వహించాలని ఏఐసీసీ నిర్ణయించిందన్నారు. అందులో భాగంగానే తాను జెడ్ఆర్ఓగా నియమితుడై ఎన్నికల నిర్వహణకు రావడం జరిగిందని తెలిపారు. అనంతరం తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు బాల గురవంబాబు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒకటి రాజ్యాంగబద్ధంగా సంస్థాగత ఎన్నికలను నిర్వహిస్తోందని వివరించారు. విద్యార్థి, యువజన, మహిళా, ఇతర విభాగాల అన్నిటికీ ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌడపేరు చిట్టిబాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కుల మతాలకు, పేద ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రాజకీయంగా ఎదగడానికి మంచి వేదిక అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో గౌడపేరు చిట్టిబాబు, తిరుపతి జిల్లా అధ్యక్షులు బాలగురవంబాబు, పిసిసి జనరల్ సెక్రటరీ తమటం వెంకట నరసింహులు, శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తలప మోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీకు అందరూ తెలిసినట్టు ఆల్రెడీ 3 years కంప్లీట్ అయ్యి ఆంధ్ర యూత్ కాంగ్రెస్ డిజాల్వ్ అయింది. ఎలక్షన్ మెంబర్షిప్ లాంచ్ 28th December విజయవాడలో హెడ్ ఆఫీస్లో జరిగింది. ఇప్పుడు టోటల్ నంబర్ ఆఫ్ 26 డిస్ట్రిక్ట్స్లో తిరుపతి రిజర్వేషన్ అయింది. అంటే 12.5 రిజర్వేషన్ మనము యాజ్ పర్ ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ 12.5% రిజర్వేషన్ ఇస్తాము ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి. దాంట్లో తిరుపతి రిజర్వేషన్ అయింది. ఇంకొక జిల్లా అంటే ప్రకాశం అయింది, ఇంకొకటి విజయనగరం అయింది. 3 districts రిజర్వ్ అయింది. ఎవరైనా నామినేషన్ వేయొచ్చు, ఎవరైనా మెంబర్ అయ్యొచ్చు. ఐ రిక్వెస్ట్ ఆల్ ద యూత్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు జాయిన్ ఇండియన్ యూత్ కాంగ్రెస్ హూఎవర్ బిలో 35 years ఆఫ్ ఏజ్. ఇన్ దట్ 6/1/1990 నుంచి 7/1/2008 కట్ ఆఫ్ డేట్ ఉంటుంది. జిల్లా అధ్యక్షుల్ని నియమించడం కోసం ఈరోజు ఒక ఎలక్షన్ ఆఫీసర్ని జెడ్ఆర్ఓని ఇక్కడికి నియమించడం జరిగింది తిరుపతి జిల్లాకి. దాని నిమిత్తంగానే ఈరోజు ఏఐసిసి నుంచి జెడ్ఆర్ఓ గారు ఇక్కడ రావడం జరిగింది. అందుకు కూడా దాని నిమిత్తంగానే ఇప్పుడు మీ ముందర కూడా మేము ప్రెస్ మీట్ పెట్టి అందరికీ కూడా మా యొక్క కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేయడం కోసమే ఈ ప్రెస్ మీట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తప్పనిసరిగా అతి త్వరలోనే యూత్ కాంగ్రెస్ కమిటీ ద్వారా జిల్లా అధ్యక్షులు ఎన్నుకోబడతారు. దానికి ఎవరైనా సరే పోటీ పడాలనుకుంటే వారికి అవకాశం ఉంటుంది. వారు అప్లికేషన్ ఇచ్చేసి మా యొక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి మెంబర్షిప్ల ద్వారా దీన్ని ఎన్నుకోబడటం జరుగుతుంది. కాబట్టి దీని యొక్క ఎలక్షన్కి నిమిత్తం మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా దీనిలో పాల్పంచుకొని ఏ విధంగా డీసీసీలు సిటీ కాంగ్రెస్లో విజయవంతం చేశారో అదేవిధంగా దీన్ని కూడా మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా చేస్తారని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మళ్ళీ మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా జిల్లా నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా యువజన కాంగ్రెస్ ఎలక్షన్ కండక్ట్ చేస్తుంది. ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి రీజనల్ ఎలక్షన్ కోఆర్డినేటర్ గారు చేసి ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ గారు పేరు త్రిభువన్ గారు మన జిల్లా ఎలక్షన్ ఏ విధంగా జరపాలనేసి దానికోసం ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తిరుపతి మహతి ఆడిటోరియంలో జరిగిన ప్రతిభా అవార్డ్స్ వేడుకకు ముఖ్య అతిథిగా పరిపూర్ణానంద స్వామి హాజరయ్యారు. విద్యార్థులను ప్రోత్సహించేలా ఈ ప్రతిభ అవార్డు కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించేలా ఈ ప్రతిభ అవార్డు కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. హిందూ సమాజంపై జరుగుతున్న దాడులపై పరిపూర్ణానంద స్వామి స్పందించారు. కట్టుబొట్టు మన సాంప్రదాయానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కొంతమంది దీనిపై పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని ఇది భావ్యం కాదన్నారు. కట్టుబొట్టు మాత్రమే మనిషి నడవడికను మారుస్తుందని ఇది తెలియక కొంతమంది అనవసరంగా మాట్లాడుతున్నారని అన్నారు. టీటీడీలో అధికారుల విధులు బాగుంటేనే నిధులు పక్కదారి పట్టదని అన్నారు. కొన్ని అంశాలపై త్వరలోనే మీడియా సమక్షంలో కచేరీ స్టార్ట్ చేస్తారని అన్నారు. ఈ సంవత్సరం ఆరంభంలోనే ఈ జనవరి 6వ తేదీ నాడు ఒక ఏపీ స్టూడెంట్ జేఏసీ తరపున ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకి తిరుపతి నగరంలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి కాలేజెస్ నుంచి ఇంటర్ చదువుకున్నటువంటి విద్యార్థుల నుంచి పీజీ వరకు ఉన్న వాళ్ళకి ప్రతిభ అవార్డ్స్ అనేటువంటిది ఇస్తూ డివి కృష్ణ యాదవ్ గారు, హేమాద్రి యాదవ్ వారి యొక్క బృందం మొత్తం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని రూపొందిస్తుంది. ఈ ప్రతిభ అవార్డులు ఇవ్వడమే కాకుండా పిల్లలకి ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో కానీ, ప్రభుత్వం తరపు నుంచి ఏమేమి అందాలో వాళ్ళకి అవి సక్రమంగా అందేలా చేయడం కానీ, హాస్టల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల్ని సవరించి పిల్లలందరికీ కూడా ఒక మంచి ఒక స్ఫూర్తిని నింపగలిగే ఒక గొప్ప కార్యక్రమాన్ని కృష్ణ యాదవ్ గారి యొక్క మార్గదర్శనంలో, హేమాద్రి యాదవ్ యొక్క పర్యవేక్షణలో మొత్తం నడపడం అనేది నిజంగా ఒక అద్భుతమైన అవకాశం. విద్యార్థులకి కష్టం వస్తే వాళ్ళు రోడ్లు ఎక్కకూడదు. ఎందుకంటే వాళ్ళు చదువుకోవడం వాళ్ళ హక్కు. చదువు అనేది వాళ్ళకి మౌలికమైన హక్కు. ఆ హక్కుని ఎవరూ కూడా కాలరాయకూడదు, ఏ రకంగా అది ఇబ్బంది కలగకూడదు. కాబట్టి ఆ హక్కుని పరిరక్షించే దిశగా వాళ్ళు చేస్తున్నటువంటి కృషిని మెచ్చుకుంటూ దాన్ని అభినందిస్తూ అది కలకాలం ఈ సంస్థ అద్భుతంగా భావి తరాలకి మంచి సేవలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అవును, ఇందాకనే చెప్పాను, మన బట్ట కట్టుకునే బట్ట మన ఆలోచనని తెలియజేస్తుంది, మనం మాట్లాడే మాట మన లోపల సంస్కారాన్ని తెలియజేస్తుంది. కాబట్టి దీని గురించి ఎక్కువ చెప్పక్కర్లే. ఏ బట్ట కట్టుకుంటున్నావో నీ ఆలోచన చెప్తుంది, ఏ మాట మాట్లాడుతున్నావో నీ లోపల వ్యక్తిత్వము సంస్కారం బయటపడుతుంది. కాబట్టి దీని మీద ఎక్కువ తర్జన భర్జనలు కాకుండా సమాజంలో ఎప్పుడూ దాడులు జరుగుతూ ఉంటాయి. ఒక అంశం మీద మరో అంశం ఎన్కౌంటరింగ్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి సంస్కారానికి తర్వాత వికల్పాలకి మధ్య జరిగేటువంటి యుద్ధం ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. కాబట్టి మనందరం కూడా సంయమనంతో సంస్కారాన్ని ఏ రకంగా పెంపొందించాలనేటువంటిది మనం నేర్పాలి. ఈరోజు చూస్తే ప్రతిభా అవార్డుని పెట్టి ఇక్కడ ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయి ఎవరు నేర్పలేదు. వాళ్ళు ఎలాంటి డ్రెస్ కోడ్తో వచ్చారో, ఎలాంటి ఒక సంయమనంతో ఉన్నారో, ఎలా ఉన్నారో మనం చూస్తే తెలుస్తుంది. ఆధ్యాత్మిక రాజధాని శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతిలో స్థానిక ప్రజల్లోనూ భక్తుల్లోనూ భక్తిభావాన్ని పెంపొందించాలన్న సంకల్పంతో 2 నెలల క్రితం రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ నగర సంకీర్తన నిర్విరామంగా నిర్వహిస్తున్నారు. భజన కళాకారులు వాసుదేవరెడ్డి, పొన్నాల జేజిరెడ్డి, మునినాథారెడ్డి, సుశీల, జయమ్మ, పద్మావతి, కల్పన తదితరుల సంకల్పంతో పలువురు నగర సంకీర్తన మండలి సభ్యులుగా ఏర్పడి తిరుపతి నగరంలో ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ నగర సంకీర్తన నిర్విరామంగా నిర్వహిస్తున్నారు. నేటితో 2 సంవత్సరాలకు పూర్తయిన సందర్భంగా 100 మంది కళాకారులు సాంప్రదాయ దుస్తులు, నుదుట నామాలతో, మంగళ వాయిద్యాలు, తప్పెట్ట తాళాలతో, పురాణ పురుషుల వేషధారణలతో అత్యంత రమణీయంగా నగర సంకీర్తనను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు వేలాది మంది తిరుపతికి వస్తున్న దృష్ట్యా నగరంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని తీసుకురావాలన్న సంకల్పంతో శ్రీవారి ఆశీస్సులతో ప్రతి శనివారం నగర సంకీర్తన చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రతి శనివారం వేలాది మంది స్థానికులు, భక్తులు స్వచ్ఛందంగా పాల్గొనడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. నగర సంకీర్తనలో దేవతామూర్తుల వేషధారణలను వేసిన వారికి ఘనంగా సత్కరించి మెమెంటోలు అందజేశారు. సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, కేఎన్ రాజా, ఉషారాణి, బుచ్చమ్మ, శాంబోల హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. ధనుర్మాసం పండగ నెల సందర్భంగా ఆ రోజు శనివారం ఉదయం నుంచి ప్రతి శనివారం ఉదయం తిరుపతిలో నగర సంకీర్తన చేయాలనే ఉద్దేశంతో భక్తులతో మాట్లాడి గోవిందరాజస్వామి గుడి ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి వద్ద 5 గంటలకి ప్రతి ఒక్కరూ చేరుకునే విధంగా మాట్లాడి ఆ రోజు నుంచి ప్రతి శనివారం 2024 జనవరి 6 నుంచి ఇప్పుడు 2026 జనవరి 6 2 సంవత్సరాలు నిరంతరాయంగా ప్రతి శనివారం వాన పడినా, వరదలు వచ్చినా,
ఏ విధమైన ఉన్నా ప్రతి శనివారం క్రమం తప్పకుండా ఈ 2 సంవత్సరాలు నగర సంకీర్తన గోవిందరాజస్వామి గుడి మాడా వీధుల్లో నగర సంకీర్తన చేస్తున్నాం. ఈరోజు 2వ వార్షికోత్సవం. ఈ సందర్భంగా మంగళవారం అయినా కూడా అదేవిధంగా నగర సంకీర్తన చేశాము. ఈ ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన రోజు. ప్రతి శనివారం బ్రహ్మముహూర్తములో నిద్రలేచి స్నానమాచరించి ఈ నగర సంకీర్తనలో పాల్గొంటే అందరికీ ముక్తి కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనకు ఉంటుంది. అందువల్ల ఇది 2 సంవత్సరాలు పూర్తయింది. ఇది కంటిన్యూ నిరంతరం జీవనదిలాగా ప్రతి శనివారం ఉంటుంది. అందువల్ల తిరుపతి ప్రజలు భక్తులు ప్రతి ఒక్కరూ ఈ ప్రతి శనివారం జరిగే ఈ నగర సంకీర్తనలో ఉదయం 5 గంటలకు పాల్గొనాలి. ఈ గోవిందరాజస్వామి గుడి మాడా వీధులు తిరిగితే చాలా మంచిది. నిత్యం ఇక్కడ గోవిందరాజస్వామి గుడిలో ప్రతి ఒక్క కార్యక్రమం జరుగుతుంటుంది. ఈ మాడా వీధుల్లో దేవుడు ఉత్సవమూర్తులు తిరుగుతుంటాయి. అందువల్ల మనము తిరిగితే మనకు ఎంతో పుణ్యము లభిస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ వచ్చి నగర సంకీర్తనలో పాల్గొనండి. ఆ గోవిందుడు ఆశీస్సులు మనం అందరూ పొందాలని, మన పిల్లలు మంచి చదువులు చదువుకోవాలని, రైతులు మంచి పంటలు పండాలని, మనం అందరూ దేశ అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో పార్లమెంట్ అగ్రికల్చర్ కమిటీ సినీ రచయిత విజేంద్ర ప్రసాద్, సినీ నటి సురేఖవాణి, సుప్రీత, ప్రొడ్యూసర్ లోహిత్, కేవీఎన్ ప్రొడక్షన్ అధినేత వెంకట నారాయణులు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఓకేనా? ఈ రోజు నగిరి నియోజకవర్గంలో మాయమైపోతున్న కొండలను గుట్టలను కాపాడుకోవాలని, అక్రమ మట్టి దోపిడీని అరికట్టాలని కోరుతూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతంలో నగిరిలో ఉన్న కొండల చుట్టూ గ్రామస్తులు గాని ఆవులను గొర్రెలను మేపుకుని కుటుంబాలతో సంతోషంగా జీవించేవారని, అలాంటి ప్రశాంతమైన వాతావరణం జీవిస్తున్న గ్రామాల్లో గ్రామస్తులు అనుమతులు లేకుండా విచ్చలవిడిగా మట్టి జల్లి తరలిపోతున్నారని, ప్రభుత్వం ఒకవైపు జాతీయ రహదారుల అనుమతి ఇస్తున్నామని, రహదారి పనులు పూర్తిగా కావస్తున్నా విచ్చలవిడిగా నగిరి నుంచి తమిళనాడుకు తరలిపోతున్న ఒక్క పల్లిపట్టు రోడ్డులోని రోజుకు వందల కొద్ది టిప్పర్లు రాత్రి పగలు తేడా లేకుండా విచ్చలవిడిగా అధిక లోడ్లు విచ్చలవిడిగా తరలిపోతున్నాయన్నారు. నగిరి ఎమ్మెల్యే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ అధికారులకు స్పష్టంగా అక్రమంగా జరిగే వారిపైన చర్యలు తీసుకోవాలని చెబుతున్నప్పటికీ ప్రభుత్వ అధికారులు స్పందించడం లేదన్నారు. విచ్చలవిడిగా టిప్పర్లు తిరగడం వలన గ్రామాల్లో పట్టణాల్లో ఉన్న రోడ్లు పూర్తిగా డ్యామేజ్ అవుతున్నాయని, క్వారీలకు అధికారులు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. యాజమానులపైన అధికారులు ఎందుకు పర్యవేక్షించడం లేదని కోరుతున్నామన్నారు. దానిపైన అధికారులు దృష్టి పెట్టాలని సిపిఐ పార్టీ కోరుతోందన్నారు. శ్మశానాలతో పాటు ఇసుక తోడేస్తున్న మాఫియా పైన అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య, పట్టణ కార్యదర్శి వేలన్, సిపిఐ పార్టీ నాయకులు భాష తదితరులు పాల్గొన్నారు. అక్రమ క్వారీలను వెంటనే, అక్రమ క్వారీల తవ్వకాలను వెంటనే, అక్రమ గ్రావెల్ తవ్వకాలను వెంటనే, అక్రమ గ్రావెల్ తవ్వకాలను వెంటనే, అక్రమ గ్రావెల్ మాఫియాను వెంటనే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో జరిగిన తుక్కు స్కామ్ కి సంబంధించి అందరూ తుక్కు వదిలిస్తాం. 40 లక్షల ఆదాయం పైబడిన వారు జీఎస్టీ కట్టాలి. కట్టని వారిని గుర్తించి చర్యలు తీసుకుంటాం. విశాఖ జోన్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ ఆనంద్ కుమార్ వెల్లడి. 108 పై మాట్లాడే అర్హత వైసీపీకి లేదు. పబ్లిసిటీ పిచ్చితో ప్రజల ప్రాణాలు కాపాడుతున్న 108 అంబులెన్స్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసత్య ఆరోపణలు చేస్తోంది. విమర్శించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ కూనీ చేస్తోంది. మంచి పాలన అందించే కాంగ్రెస్ కు అండగా నిలవండి. ఏపీ యువజన కాంగ్రెస్ ఎన్నికలకు 7 నుంచి నామినేషన్ల స్వీకరణ. జెడ్ఆర్ఓ త్రిభువన్ పిలుపు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.